గురువుగారు చెప్పండి, చైత్ర పౌర్ణమి అంటున్నారు. అసలు చైత్ర పౌర్ణమి అంటే ఏంటి? దాని లక్షణాలు, ప్రభావం ఎలా ఉంటుంది? ఇక్కడ చైత్ర పౌర్ణమి అనగామ చిత్తా నక్షత్రంలో వచ్చేటువంటి పౌర్ణమిని మనకి ఇది చైత్రమాసం అని చెప్తాం. మొదట మనకు ఉండేటువంటి తెలుగు సంవత్సరాదిలో మొట్టమొదటిసారిగా ఉగాది వచ్చేది ఈ చైత్రమాసం. ఈ చైత్రమాసంలో మనకు వచ్చేటువంటి పౌర్ణమి ఏదైతే ఉన్నదో ఈ పౌర్ణమిని మనం చైత్ర పౌర్ణమిగా చెప్తాం. అది చిత్తా నక్షత్రంలో ఉంటుంది. ఈ చైత్ర పౌర్ణమి వలన ఏంటంటే చంద్రుడు చాలా ప్రకాశవంతంగా ఉంటాడు. చైత్ర పౌర్ణమి, వైశాఖ పౌర్ణమిలో కూడా ఈ 2 మాసాలు చాలా విశేషమైనవి. అందులో ముఖ్యంగా ఈ చైత్రమాసంలో ఈ చైత్ర పౌర్ణమి రోజున చాలామంది కూడా అంటే ఆధ్యాత్మికవేత్తలు కావచ్చు, సిద్ధులు కావచ్చు, లేకపోతే ఋషులు కావచ్చు, చాలామంది విశేషంగా పౌర్ణమిని ఆరాధన చేస్తారు. ఎందుకంటే ఈ యొక్క చంద్రుడు మనకున్నటువంటి పురాణాల ప్రకారం లక్ష్మీ సహోదరుడిగా చెప్పబడ్డాడు. లక్ష్మీ సహోదరుడిగా ఇద్దరు చెప్పబడతారు. శుక్రుడిని భృగు అంటారు ఆయన్ని. అలాగే ఆయన ఒక జన్మలో లక్ష్మీ సహోదరుడిగా, పాల సముద్రంలో నుంచి లక్ష్మీదేవి వచ్చినప్పుడు చంద్రుడు సహోదరుడిగా చెప్పబడతారు. కాబట్టి లక్ష్మీకరంగా ఉండాలి అంటే ఎవరైనా సరే వాళ్ళకున్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడటం కోసం ఈ చంద్రుడిని ఆరాధన చేసుకోవటం చాలా మంచిది. ఎలా అంటే ఈ చంద్రుడు మన జాతకాల్లో మనం చెప్పుకునేటప్పుడు మనసు కారకుడుగా చెప్పబడతాడు. కాబట్టి నీ మనసు బాగుంటేనే ఏదైనా నువ్వు ఏ పనైనా చేయగలవు. అంటే నీ ఆలోచన బాగుంటే, ఆలోచన ప్రకారం ఆలోచన బలంగా ఉంటేనే నువ్వు తీసుకునే నిర్ణయం కూడా బలంగా ఉంటుంది. అప్పుడు నువ్వు చేసే పనిలో ఖచ్చితంగా లక్ష్మిని సంపాదిస్తావు. దానివల్ల మానసికంగా చాలామంది భయంతో ఉండేటువంటి వాళ్ళు, అంటే మేము ఎలా చెప్తామంటే జన్మజాతకాల్లో చంద్రరాహులు కలయిక ఉన్నటువంటి వాళ్ళు, చంద్రకేతువులు కలయిక ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ జన్మజాతకాల్లో భయాన్ని తెచ్చుకుంటూ ఉంటారు. ప్రతి చిన్నదానికి ఇదేమవుతుందో, వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, ఇది చేస్తే సక్సెస్ అవుతుందో లేదో, నేను ఎందుకు ఇలా ఉన్నాను, నాకెందుకు ఎక్కువగా నష్టం జరుగుతుంది అనేటువంటి వాళ్ళల్లో వాళ్ళు మదన పడేవాళ్ళు చాలా ఎక్కువ మంది. ఈ యొక్క చంద్రుడు నీచంలో ఉన్నటువంటి వాళ్ళు, చంద్రరాహులు కలయిక, చంద్రకేతువులు కలయిక ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా బాధపడేవాళ్ళు ఉన్నారు. దీన్ని చాలామంది ఏమంటారంటే మానసిక రుగ్మతలు అలా ఇలా. నేనేం చెప్తానంటే వీళ్ళందరికీ కూడా చక్కగా ఈ పౌర్ణమి అనేది చాలా విశేషమైనది. ఈ చైత్ర పౌర్ణమి రోజున మొదలుపెట్టుకొని మీరు మళ్ళీ చైత్రం వరకు ప్రతి పౌర్ణమి రోజు కూడా చంద్రుడి యొక్క ఆరాధన, అంటే మీ మేడ మిద్దె మీదను, లేకపోతే మీకు దగ్గరలో ఉన్న శివాలయంలోనూ, లేదా అమ్మవారి గుళ్ళోనూ ఎక్కడో ఒక చోట్లో నిర్ణయించుకొని ఆ చంద్రుడి యొక్క కిరణాలు మన మీద ఉండే విధంగా ఏర్పాటు కానీ ఉంటే అక్కడికి వెళ్ళి తప్పకుండా చంద్రుడికి ఒక దీపం పెట్టి, మనం చంద్రుడి కంటే చంద్రుడి దగ్గర తీసుకెళ్ళి పెట్టబోలే, చంద్రుడు కనపడేలాగా ఒక దీపం పెట్టుకొని దానికి కొంచెం దూరంలో కూర్చొని మీరు మెడిటేషన్ చేయగలిగిన, లేదా మీకు ఉన్నటువంటి లలితా సహస్రనామం, విశ్వ సహస్రనామం మీ భక్తికి అనుగుణంగా మీరు ఏదైతే విశ్వసిస్తారో దాన్ని ఆ విధంగా మీరు కానీ ఆరాధన చేసుకొని ఒక స్వీట్ని, అంటే చంద్రుడికి నైవేద్యంగా అంటే పాలతో పెట్టే స్వీట్ పెడితే పాలకోవన అలాంటిది పెడతారు. అది అలా ఉంచి తర్వాత నలుగురికి ప్రసాదంగా ఇచ్చి మనం తీసుకోవటం వల్ల ఖచ్చితంగా మనకున్నటువంటి మానసిక రుగ్మతల నుంచి బయటపడేదానికి, అలాగే లక్ష్మీకరంగా ఉంటుంది అంటాం. లక్ష్మీకరంగా అంటే ఆరోగ్యం. ముందు అందరూ డబ్బులు అనుకుంటారు, డబ్బులు ఒక్కటే కాదు, ముందు ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్తాం. కాబట్టి ఈ ఆరోగ్యం అనేటువంటి దాంట్లో చంద్రుడు చాలా విశేషమైనటువంటి దీన్ని ఇస్తాడు మనస్కారకంగా. కాబట్టి మానసిక రుగ్మతల నుంచి మనం బయటపడితే మనం ఇచ్చే ఆలోచనలు ఏవైతే ఉంటాయో ఆ ఆలోచనల్లో నుంచి సత్ఫలితాలని మనం పొందేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంట్లో చేసుకోవచ్చు అంటే తప్పకుండా చేసుకోవచ్చు. అలాగే ఇంట్లో శ్రీచక్ర ఆరాధన ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. అంటే ఇంట్లో శ్రీచక్రాన్ని పెట్టుకునేవాళ్ళు. ఈ శ్రీచక్రాన్ని పెట్టుకున్న ప్రతి ఒక్కరు, అది మేరు కావచ్చు, లేకపోతే సహజంగా చిన్న యంత్రం ఉన్నా సరే, రాగి రేకు మీద యంత్రం ఉన్నా సరే, వాళ్ళు దాన్ని తీసుకెళ్ళి చక్కగా పౌర్ణమి వెన్నెల్లో ఉంచి ఒక ఉచితాసనం మీద ఉంచి అభిషేకం అది చేసి ఆ చంద్రుడి కిరణాలు పడేలాగా ఆ మేరుని కానీ లేదా రేకును కానీ ఉంచుకొని మనం అమ్మవారి యొక్క ఆరాధన లలితా సహస్రనామాన్ని చదువుకోగలిగినట్లయితే ఖచ్చితంగా లక్ష్మీకరంగా ఉంటుంది. అలాగా ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీస్ని బయటికి పోగొట్టేదానికి అవకాశం ఉంటుంది. ఆ నెగిటివిటీస్ ఆల్రెడీ వెళ్ళిపోయినాయి అనుకోండి, పాజిటివ్ ఉందంటే ఆటోమేటిక్గా మనకున్నటువంటి ఆలోచనలు బాగుంటాయి. కాబట్టి పౌర్ణమి అనేది అందరికీ చాలామంది ఏమనుకుంటారంటే ఈ రోజు ఉన్నటువంటి కాలంలో చంద్రుడు ఎప్పుడూ ఉంటాడు కదా, అంటే
ఆ చంద్రుడు వెన్నెల్ని ఆస్వాదించే వాళ్ళు ఎంతమంది ఉంటాం మనం ఉరుకులు పరుగుల ప్రపంచంలో. అసలు ఇప్పుడున్నటువంటి ఈ యొక్క అపార్ట్మెంట్ కల్చర్లో అసలు చంద్రుడిని మనం కూడా చూడం. ఉదయాన్నే నుంచి లేచిన దగ్గర నుంచి లైట్లు వెలుతురులోనే తప్ప సూర్యుడిని చూసేది లేదు, చంద్రుడిని చూసేది లేదు. అలాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి మనం ఒకరోజు ఈ విశేషమైన రోజుల్లో అయినా సరే చంద్రుడిని ఆరాధించుకోవటం ద్వారా, చంద్రుడిని చూడటం ద్వారా, చంద్ర కిరణాలు మన మీద ఉండటం ద్వారా మానసిక ఆరోగ్యం నుంచి బయటపడేదానికి ఎక్కువ అవకాశం అనమాట. అంటే మనకి మెడిసిన్ లేకుండా ఏది అవ్వదు, కానీ మెడిసిన్ తీసుకున్నా కూడా దాని యొక్క ఫలితం పొందాలి అంటే చంద్రుడి యొక్క కిరణాలని మనం తీసుకోగలిగితే మనం చాలా బాగుంటాం. అలాగే ఔషధ మొక్కలు కూడా ఈ పౌర్ణమి వెలుతురులో చాలామంది చైత్ర పౌర్ణమి రోజున మీరు వెళ్తే మన పూర్వీకుల కాలం నుంచి కూడా ఈ కోనలు ఎక్కడైతే ఉంటాయో వాటర్ ఫాల్స్, కోనలు, ఈ సిద్ధులు ఉండేటువంటి చోట్లు అంటే శ్రీశైలం కావచ్చు, భైరవ కోన లాంటి ఈ విశేషమైనటువంటి చోట్ల అద్భుతంగా ఈ చైత్ర పౌర్ణమి రోజున పూజలు నిర్వహిస్తారు. ఎందుకంటే ఆ సత్ఫలితాలను పొందేదానికి, వీళ్ళ మానసిక స్థితి నుంచి గొప్పగా ఎదిగేదానికి. సరే, ఇక్కడ అలాంటి ఫలితాలను పొందటానికి అందరికీ అవకాశం ఉండదు. నేను అందుకే అంటున్నాను, జాతకంలో ఎవరికైతే అందరికీ ఇప్పుడు అందరు జాతకాలు చూపించుకుంటున్నారో తెలుస్తుంది. చంద్రరాహుల యొక్క కలయిక కానీ, చంద్రకేతువుల కలయిక కానీ, లేదా చంద్రుడు నీచ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు మంచి ఫలితాలు పొందాలి అంటే మాత్రం ఈ పౌర్ణమిని ఖచ్చితంగా మిస్ అవ్వకండి. ఇక్కడి నుంచి ప్రతి పౌర్ణమికి ఇదే పని చేస్తూ ఉంటే, అంటే స్టార్టింగ్ మంచి ఇది చేస్తాం కదా, ఎప్పుడైనా కూడా ఒక మంచి రోజు పని మొదలు పెడతాం, ఆ తర్వాత కంటిన్యూ చేస్తాం. అలాగే ఒక మంచి క్షణాన ఒక పనిని మొదలు పెడతాం, దానికి ఏదో మన వాళ్ళకున్న నమ్మకంతో ఒక ముహూర్తాన్ని చూసుకుంటాం, అక్కడి నుంచి మొదలు పెడతాం. కాబట్టి అది కంటిన్యూ చేయమని చెప్తున్నాను నేను, ఆపకండి. ఎందుకంటే చంద్రరాహువుల యొక్క కలయిక ఉన్నటువంటి వాళ్ళు ఎంత ధైర్యవస్తులైనా సరే ఒక క్షణంలో భయానికి లోనైతే ఇంకా భయం నుంచి బయటపడటానికి చాలా సమయం పడుతుంది. అలాగే వీళ్ళని ఈజీగా ఎదుటి వాళ్ళు ట్రాప్ చేసేస్తారు. అందువల్ల మానసికంగా బలహీనులుగా ఉన్నటువంటి వీళ్ళు ఇబ్బంది పడతారు. వాళ్ళని వాళ్ళు ఫైట్ చేయాలన్నా కూడా, వాళ్ళు ఇది మోసపోకుండా ఉండాలన్నా కూడా ఈజీగా, అంటే ఈ కలయిక ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా ఈ చంద్రుడి యొక్క ఆరాధన వీళ్ళందరికీ సత్ఫలితాలను ఇస్తుంది. పాల సముద్రంలో నుంచి చంద్రుడు వచ్చి అమృతానికి కూడా సహోదరుడే కదా, లక్ష్మీదేవి అలాగ కల్పవృక్షం, వీటన్నిటికీ సహోదరుడిగా చెప్తారు. కాబట్టి వీటన్నిటి అనుగ్రహం అనేటువంటిది చంద్రుడి ఆరాధన వల్ల కలుగుతుంది.